కంపెనీలన్నీ లే ఆఫ్లు మొదలుపెట్టాయి. సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఈ టెక్ కంపెనీలు లే ఆఫ్లని కొనసాగిస్తున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా దిగ్గజాల పేరెంట్ కంపెనీ అయిన మెటా ప్లాట్ఫామ్స్ ఇంక్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించింది. ఈ వారం మెటా 700 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ముఖ్యంగా వీరిలో 100 మందికి పైగా కంపెనీ ప్రైవసీ, రిస్క్ రివ్యూ టీంలలో పనిచేసే వారిని తొలగించింది. యూజర్ డేటా భద్రత, అమెరికా ఫెడరల్ నిబంధనల ప్రకారం కంపెనీ ప్రవర్తనను పర్యవేక్షించే బాధ్యతలో ఉన్న వారిని తప్పించింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్లాట్ఫామ్లను నడిపే టెక్ జైంట్ మెటా తన ఉద్యోగులకు మరోసారి షాక్ ఇచ్చింది. అక్టోబర్ 22 నుంచి తమ సంస్థలో దాదాపు 700 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వీరిలో 100 మంది రిస్క్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు. 2019లో ఫెడరల్ ట్రేడ్ కమిషన్ FTC ఒప్పందాన్ని అనుసరించడానికి ఈ టీంను ఏర్పాటు చేశారు. మెటా తన కీలక బిజినెస్ ఫంక్షన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆటోమేషన్ను వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలో మానవ పర్యవేక్షణను తగ్గించింది. ఆటోమేటెడ్ సిస్టమ్లను ఉపయోగించాలనే నిర్ణయం తీసుకుంది. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఈ కొత్త వ్యూహం కింద కంపెనీ AI ఆధారిత ఆటోమేషన్ టూల్స్తో యూజర్ డేటా రిస్క్ అంచనాలు, ప్రైవసీ తనిఖీలు నిర్వహించనుంది. ఈ విషయాన్ని మెటా చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ మిచెల్ ప్రొట్టి ఒక ఇంటర్నల్ మెమోలో వెల్లడించారు. మానవ ఆధారిత మాన్యువల్ రివ్యూల బదులు ఇప్పుడు సిస్టమాటిక్గా ఆటోమేటెడ్ రివ్యూల ద్వారా మరింత ఖచ్చితమైన మరియు విశ్వసనీయమైన ఫలితాలు వస్తాయని తెలిపారు. ఇక నుంచి ప్రతి ప్రోడక్ట్ అప్డేట్, యూజర్ డేటా మార్పు లేదా ఫీచర్ రిలీజ్ అన్నీ మొదట AI ద్వారా రిస్క్ లెవెల్ ప్రకారం వర్గీకరించబడతాయి. ఈ ఆటోమేషన్ ఖర్చులను తగ్గిస్తుంది, కానీ హ్యూమన్ జడ్జిమెంట్ను తగ్గించడం వల్ల సెన్సిటివ్ ప్రైవసీ విషయాల్లో సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెటా 2024లో $10 బిలియన్ AI రీసెర్చ్ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేసింది. ఇది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యొక్క కంటెంట్ మోడరేషన్, యాడ్ టార్గెటింగ్ను AIతో రీప్లేస్ చేస్తోంది. కొత్త సిస్టంలో AI అల్గారిథమ్స్ ప్రోడక్ట్ అప్డేట్స్ను లో రిస్క్ లేదా హై రిస్క్గా కేటగరైజ్ చేస్తాయి. ఈ సిస్టమ్ అక్టోబర్ 2025లో ఇంప్లిమెంట్ చేయబడింది. ఇందులో రొటీన్ అప్డేట్స్ ఆటోమేటెడ్ రివ్యూ పొందుతాయి. తర్వాత హ్యూమన్ ఎడిటింగ్ జరుగుతుంది. లో రిస్క్ అప్డేట్లు అంటే సాధారణ లేదా రొటీన్ మార్పులు పూర్తిగా ఆటోమేటెడ్ రివ్యూకే పరిమితమవుతాయి. హై రిస్క్ లేదా కొత్త ఫీచర్లు, వీటిని మాత్రం ప్రారంభ దశ నుంచే మానవ రివ్యూకి పంపిస్తారు. ఇది మెటా కంపెనీ రిస్క్ రివ్యూ ప్రక్రియలో పెద్ద మార్పు. ఇంతకు ముందు ఈ టీం 2019లో అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ విధించిన $5 బిలియన్ జరిమానా తర్వాత ఏర్పడింది. ఆ సమయంలో ఫేస్బుక్ యూజర్ డేటాను తప్పుగా ఉపయోగించడం వల్లే ఆ భారీ ఫైన్ పడింది. ఈ తొలగింపులు ప్రధానంగా AI డివిజన్లోని 600 ఉద్యోగాలు మరియు రిస్క్ ఆర్గనైజేషన్లోని 100కు పైగా పోస్టుల మీద ప్రభావం చూపాయి. ప్రైవసీ పరిరక్షణ, డేటా పర్యవేక్షణలో కీలకంగా పనిచేసే టీం దాదాపు ఖాళీ అయింది. కొంతమంది ఉద్యోగులు ఈ పరిస్థితిని డిపార్ట్మెంట్ను పూర్తిగా ఖాళీ చేసినట్టే అని పేర్కొన్నారు. తాము యూజర్ ప్రైవసీని రక్షించే చివరి లేయర్ లాంటి వాళ్ళం, ఇప్పుడు అది కూడా పోతే నిజంగా ఎవరు చెక్ చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కొత్త విధానంపై పలువురు ఉద్యోగులు, టెక్ నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. AI ఎంత వేగంగా పనిచేసినా అది మానవ నిర్ణయాన్ని పూర్తిగా భర్తీ చేయలేదని, ప్రైవసీ అనేది సాంకేతిక అంశం మాత్రమే కాదు, అది నైతిక, సామాజిక బాధ్యత అని కూడా చెబుతున్నారు. ఫేస్బుక్ గతంలో యూజర్ డేటా లీకులు, కేంబ్రిడ్జి అనలిటికా స్కాండల్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ వంటి సంఘటనలతో తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో మానవ పర్యవేక్షణ తగ్గించి ఆటోమేషన్పై ఆధారపడడం సరైనదేనా అన్న ప్రశ్న కూడా ఇప్పుడు మళ్లీ తలెత్తింది. మెటా ఆటోమేషన్ షిఫ్ట్ ఇతర టెక్ కంపెనీల ట్రెండ్ను అనుసరించినట్టుగా తెలుస్తోంది. గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలు కూడా కాస్ట్ కటింగ్ కోసం AI ఆధారిత ఆటోమేషన్ను అడాప్ట్ చేస్తున్నాయి. ఇది 2024-25లో టెక్ ఇండస్ట్రీలో 50,000 ఉద్యోగాల తొలగింపులకు దారితీసింది. అయితే ఇప్పుడు మెటా కూడా ఖర్చు తగ్గించే ప్రక్రియలో భాగంగానే ఉద్యోగులను తొలగించింది. ఇదిలా ఉండగా AI ఆధారిత రివ్యూ సిస్టమ్ ద్వారా మానవ శక్తి అవసరాన్ని తగ్గించి వేగంగా ఉత్పత్తి మార్పులు చేయాలని
మెటా లక్ష్యంగా పెట్టుకుంది. మెటా ఏఐ ఇన్వెస్ట్మెంట్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్లలో యాడ్ టార్గెటింగ్, కంటెంట్ రికమెండేషన్ను మెరుగుపరచడానికి ఉపయోగపడుతోంది. కానీ ప్రైవసీ కంప్లయన్స్లో ఏఐ యొక్క రిలయబిలిటీపై సందేహాలు ఉన్నాయి. ఈ ఆటోమేషన్ ఎఫ్టీసీ ఒప్పందాన్ని అనుసరించడంలో సఫలమవుతుందా లేదా మరో రెగ్యులేటరీ స్క్రూటినీకి దారితీస్తుందా అనేది వేచి చూడాలి. ఇప్పటికే మెటా తన ఫ్యూచర్ను ఏఐ మరియు మెటావర్స్ ప్రాజెక్టులపై దృష్టి సారించింది. ప్రైవసీ టీం తగ్గింపులు కూడా అదే దిశలో ఒక ముందడుగుగా భావించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మెటా చర్యలు యూజర్ ప్రైవసీ, కార్పొరేట్ అకౌంటబిలిటీపై ప్రభావం చూపనున్నాయి. 2019 ఎఫ్టీసీ సెటిల్మెంట్లో భాగంగా మెటా డేటా ప్రాక్టీసెస్ను రీఫార్మ్ చేయడానికి, యూజర్ ప్రైవసీని ప్రొటెక్ట్ చేయడానికి ఒప్పందం చేసుకుంది. ఇందులో రిస్క్ రివ్యూ టీం కీలక పాత్ర పోషించింది. ఈ టీం తొలగింపు, ఏఐ ఆధారిత రివ్యూలకు మార్పు వల్ల యూజర్ డేటా సెక్యూరిటీపై సందేహాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మెటా హిస్టరీ రెగ్యులేటరీ ఫైన్స్తో నిండి ఉంది. 2023-24లో 21,000 ఉద్యోగాలను తొలగించిన తర్వాత మళ్లీ ఇప్పుడు 700 మంది ఉద్యోగుల్ని తొలగిస్తోంది. ఆటోమేషన్ ఫ్యూచర్ రెగ్యులేటరీ చర్యలకు దారితీస్తే మెటా మరో ఫైన్ను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది యూజర్ ట్రస్ట్ను మరింత దెబ్బతీస్తుంది. ఈ పరిణామాలు టెక్ ఇండస్ట్రీలో ఏఐ ఆధారిత ఆటోమేషన్ ట్రెండ్ను సూచిస్తాయి. కానీ సెన్సిటివ్ డేటా హ్యాండిలింగ్లో హ్యూమన్ ఓవర్సైట్ లేకపోవడం ప్రమాదకరంగా మారవచ్చు. రానున్న రోజుల్లో ఈ చర్యలు మెటా యొక్క కంప్లయన్స్, యూజర్ ట్రస్ట్పై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.